UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మిమ్మల్ని ఎవరేమనరు, నేను అన్నాను అనుకోండి, మళ్ళీ నన్ను తప్పడతా. ఇప్పుడు అలాగా మీరు వర్ణ వివక్షకు గురవచ్చు. కానీ అసలు పదాలే లేని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే అయిపోతుంది. రజకుడు అంటే ఎంతమంది తెలుసండి? ఎప్పటికీ తెలియదు. అసలు చెడు ఉద్దేశం మనసులో ఉండదు. ఆ పదం అది చదువుకున్న పదం, అది చెడు ఉద్దేశం ఉండదు. కానీ రేపొద్దున కేసు పెట్టచ్చు ఏంటి? పెడతారు. సిస్టమే ప్రొవోక్ చేస్తుంది కదా. సిస్టమ్ ప్రొవోక్ చేస్తుంది. మరి కేసు కట్టిన వెంటనే నువ్వు రివార్డ్ ఇస్తున్నావు. అది ఎంత అన్యాయం అండి. కేసు పెడితే అవార్డు ఏంటండి? అది ఉంది సిస్టమ్. కళ్ళు ఎర్రగా కూడా చూడకూడదంట. తెలుసా మీకు? అది ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు డెఫినెట్ గా దీని మీద చర్చ వచ్చినప్పుడు బీసీలు కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఇదో పెద్ద ప్రాబ్లము. అవునండి. మళ్ళీ మరి దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఎలాగ మిళితం చేస్తారు అంటే, ఒక దళితుడు బీసీ మీద కేసు పెట్టచ్చా? ఈ బీసీకి ఇచ్చే హక్కులో దళితుడి మీద కూడా కేసు పెట్టవచ్చా? ఒక దళితుడు పొరపాటున ఓ మంగళయానో చాకలానో అంటే వీళ్ళు ఎస్సీ మీద కేసు పెట్టవచ్చా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీరు కేసులు పెట్టుకుని చావండి రానా? అరే అందరూ కలిసిపోయాం, అందరూ హ్యాపీగా ఉన్నాం. అక్కర్లేని హక్కును నువ్వు ఇచ్చి ప్రొవోక్ చేసి మనుషుల మధ్యన, కులాల మధ్యన అంతరాలు సృష్టిస్తున్నాయి ఈ చట్టాలు అనేది నా అభిప్రాయం. కాదు సార్, ఓ పక్కనేమో సనాతన ధర్మం అనేది అంత పెద్ద ఫైటింగ్ ఓ పక్కన జరుగుతున్నది, ఇంకో పక్కనేమో క్రిస్టియానిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడు. వీటిలో మళ్ళీ బీసీ చట్టం తీసుకురావడం ఏంటంటే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ రిలవెంట్? కాదండి, బీసీలకి మీరు మంచి చేయండి, మీ ఓట్లు రాజకీయం అది ఎవరికైనా చేయించండి, దానికి చట్టం ఎందుకు? దాన్ని ఇటువంటి చట్టం ఏది? ఈ చట్టం వేరు. ఈ చట్టం ఏంటి? బీసీ వివక్ష చట్టం. ఒక ఎక్సెప్ట్ వేపనోని, కామటోని, రాజుగారిని, కమ్మోడిని, ఇంకా ఒకటి అలా కులాన్ని తప్ప ఇంక ఎవరిని కూడా అక్కడ కాపాడా అంటే తప్పులేదు. అక్కడ వేపనరా తప్పులేదు. బట్ నువ్వు ఆడు డాష్ ఆడరా, ఈడు డాష్ ఈడురా అని మనం తరతరాలుగా మాట్లాడుకునేది మాట్లాడితే అది కేసు కట్టేయచ్చు. మిమ్మల్ని వేపన డాష్ అంటే మీరు కేసు కడతానికి లేదు. అవును, మీరు పొరపాటున అతని పేరు మర్చిపోయి అని వృత్తితో పిలిచారండి. చూడండి, మీలాంటి త్రిపులార్ కూడా మాట అనడానికి భయపడుతున్నారు. అవును, కేసు పెడతాడు. కేసు పెడతాడు. రేపు చట్టం వచ్చింది వెంటనే అప్పుడు ఇలా మాట్లాడేయడానికి. సో అంతరాన్ని అక్కర్లేని చట్టాలు తీసుకొచ్చి పెంచుతున్నారు ఓట్ల కోసం. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సరే, రేపు వెళ్ళిపెట్టినప్పుడు నా అభిప్రాయం నేను చెప్పొచ్చు. సరే, మెజారిటీ ఏమంటే అదే నడుస్తుంది, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. పరిపాలకులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మళ్ళీ ప్రజలు ఇంకేం ఆలోచిస్తారండి? అదే టబాకో గూడ్స్ అన్ని రోడ్డు మీద పెట్టి అమ్మి వాడద్దు చచ్చిపోతారని చెప్పినట్టు ఉంటుంది. ఎదురుగుండా అవైలబిలిటీలో పెట్టి వద్దొద్దు అని సినిమా థియేటర్లో చావు కొడతారు, లోపలికి వెళ్ళి మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని కూర్చుంటే. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. చట్టం తీసుకొచ్చి పెట్టి ప్రజలారా మీరు ఆలోచించండి అంటే ఏం ఆలోచిస్తారు? వీడిని ఎలా ఇరికించాలి, వీడిని ఎలా చావు కొట్టాలని ఆలోచిస్తారు. చూడండి, అసలు రేపు ఆ చట్టం కూడా వచ్చాక ఎన్ని కోర్టు కేసులు పెరుగుతాయి? కోర్టులు పెరుగుతాయి, లాయర్లు బాగుపడతారు, వృత్తి బాగా వృద్ధి చెందుతుంది, లాయర్ వృత్తి. మళ్ళీ ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు 50% బీసీలు ఉన్నారు కదా, ప్రతి కులానికి హక్కులు ఇస్తున్నారు. ఆ ఇంటర్ కులాల్లో కూడా మళ్ళీ కేసులు కట్టుకుంటారు. అది నాయి బ్రాహ్మణుడు రజకుడి మీద కేసు పెట్టుకోవచ్చు, కానీ గొప్ప రజకుడు యాదవుల మీద పెట్టుకోవచ్చు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఈ 4 వర్ణాలు మాత్రం గట్టు మీద నిలబడి చూస్తుండం తప్పితే వీళ్ళు మంచి చెడు తెలిసి కూడా ఏమి చెయ్యాలంటే మనం ప్లాస్టర్ వేసుకుని తిరగాలి. తిరగాలి.
ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్ లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నెస్ట్ గా యుద్ధం చేస్తున్నాడు దీని మీద. అదేనండి, ఇప్పుడు ఆయన రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వాతంత్రం అనే దాన్ని బాగా వాడు ప్రొవిజన్ ఆయన వాడుకుంటున్నాడు. ప్రకాష్ రాజ్ గారికి రాజ్యాంగం చాలా బాగా తెలుసు. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. ఈజ్ వెల్ రెడ్ పర్సన్. నాకు చక్కటి పరిచయం ఉంది ఆయనతో. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. డెఫినెట్గా ఓకే, కొన్ని అట్లలో కొంత ఎక్స్ట్రీమ్ ఉంటే ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ మీరు చాలా వెల్ రెడ్ పర్సన్. నో వెల్ రెడ్ బీయింగ్ వెల్ రెడ్ అండ్ బీయింగ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ టూ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అండ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు సనాతన ధర్మం అన్న దాని మీద ఇప్పుడు అతను ఏదో డిఎంకేకి ఎఫిలియేషన్ ఏదో ఉన్నది కాబోసు ప్రకాష్ రాజ్ గారికి. ఉదయనిధి మాట్లాడిన దాన్ని ప్రతిదాన్ని సమర్థిస్తూ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబడుతున్నాడు. నువ్వు డిప్యూటీ సీఎంవా, యోగివా, ఏంటి, వాట్ ఆర్ యూ అని క్వశ్చన్ చేస్తున్నాడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు హీ ఆల్సో కెనాట్ అపోజ్ సంబడీస్ రైట్ ఆఫ్ స్పీచ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది రైట్ ఆఫ్ స్పీచేగా. ధర్మ సంస్థ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని పెట్టమని అడుగుతున్నాడు ఆయన. దాన్ని మీరు కూడా సమర్థించారు. నేను సమర్థించడమే కాదు, అసలు వీళ్ళందరూ హిందువులుగానో లేకపోతే ఇంకో రకంగానో సనాతనీయులుగా మారక ముందే నేను 4 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో మాట్లాడిన టాపిక్ కదా అది. 4 ఏళ్ల క్రితం మాట్లాడాను ఈ బోర్డు కావాలని. బట్ దాని మీద ఏమైనా దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏవి ఇప్పుడు కళ్యాణ్ గారు పట్టుకున్నారు కాబట్టి అవ్వచ్చు. అప్పుడు నేను పార్లమెంట్ లో మాట్లాడాను, చాలా మంది నా మీదకి వచ్చారు, ఇదేంటి ఎలా మాట్లాడాను, బీజేపీ వాళ్ళు సమర్థించారు. కాదు మీరు మాట్లాడితే మీ మీదకి రావడం కాదు, మీ మీదకి వచ్చే మాటలే మీరు మాట్లాడతారు. జనరల్ టాక్ ఉండదు మీ దగ్గర. 10 మందిని ప్రేరేపించి ఆలోచింపజేసే మాటలే మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అవన్నీ ప్రూవ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధానికే దిగారు, బీయింగ్ విత్ ఇన్ ది పార్టీ. సో మీరు ఇంకా ఆయిరత్తులు వరుణ్ అంటారు తమిళ్లో, అంటే వేలల్లో ఒక్కడు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక మతాన్ని ఓన్ చేసుకుని మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా ఎవరు. బట్ దాన్ని ఆయన చాలా ప్రాక్టికల్ గా ఈజ్ రీటరేటింగ్ వోస్ఫెరస్లీ ఆన్ ఎవ్రీ డయాస్, ఆన్ ఎవ్రీ పాసిబుల్ అకేషన్. దానికి ఏమైనా మరి నరేంద్ర మోడీ గారు కూడా హిందూ ధర్మ పరిరక్షణ ఆస్పెక్ట్ లోనే ఆయన మూవ్స్ అన్ని ఉంటాయి. దాని గురించి ఏమైనా కట్టుదిట్టమైన ప్రణాళిక ప్రాతిపదిక తయారవుతున్నదండి లేదా తెలియదు. అది దేశ ప్రధానికి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్. అంటే ఎలియన్స్ పార్టీయే కదా, కూటమే కదా మీరందరూ కాదండి. కూటమి నాయకులు మాట్లాడుకోవటం వేరు, కూటమిలో ప్రతి ఓడు నాయకుడు కాలేడు కదా. అవును, అఫ్ కోర్స్ నాయకుడు. మరి మీ తాలూకుది ఎప్పుడు మేము వినడమే తప్పితే ఈ రోజు వరకు ప్రభుత్వం వచ్చేప్పుడే 4-5 నెలలు అయిపోతున్నదా? 4 నెలలు దాటింది. 4 నెలలు దాటి 4 నెలల 10 రోజులు. అదే 4 నెలలు 5 నెలలు అదే నేను 4 నెలలు 10 రోజులు. మరి ఈ రోజు వరకు మీ కి ఏదో ఒక ప్రత్యేకమైన హోదా కల్పిస్తారని వింటున్నాం. సర్కిల్స్ లో వినిపిస్తున్నది, పేపర్స్ లో రాస్తున్నారు, సోషల్ మీడియాలోని పొక్కుతోంది. కానీ ఎక్కడ మీ వైపు నుంచి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నదో నాకు తెలియాలని ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా అడుగుతున్నాను మిమ్మల్ని నేను. స్టేట్ రిప్రజెంట్ చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఎలా మాట్లాడుకుంటున్నారు కానీ ఏమీ జరగట్లేదని అన్నారు కదా. నేను అదే సోషల్ మీడియా మాట్లాడుకుంటున్న మాటలే నాకు తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాని ఫాలో అవుతాం కాబట్టి. అంటే నార్మల్ గా మీరు ఈ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ ద్వారా పోటీ చేసి గెలిచి ఆ నేపథ్యంలో చాలా మంది ఏమనుకున్నారంటేనండి, అందరి వాయిస్ నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఎందుకంటే యు ఆర్ ది ఫస్ట్ రెబెల్. పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరు అసలు మామూలుగా చీల్చి చెండాడలేదు మీరు. దాన్ని అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఈ ఎలక్షన్ వాతావరణం అంతా బాగా వచ్చిన తర్వాత పార్టీ మాట్లాడుకోవడం వేరు. మీరు విత్ ఇన్ ది పార్టీ ఉండి ప్రాణాలకు కూడా తెగించేంత వరకు వెళ్ళిన వ్యక్తి మీరు. 3 సార్లు చావు తప్పించుకున్నారు. అదే అంటున్నా. అలాంటి మీకు ఏదో ఒకటి 100% ఒక ప్రత్యేకమైన స్థానము, లేకపోతే ఒక ప్రత్యేకమైన యుద్ధమిద్దమైన నిర్దిష్టమైన హోదా
ఏదో ఒకటి కలుగుతుందని కలిగిస్తారని చెప్పి అందరూ ఆశించారు. బట్ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? మీకు తెలిసినంత వరకు, మీ అబ్జర్వేషన్ వరకు, వాట్ ఈస్ బ్లాకింగ్ యూ? బ్లాకింగ్ మీయా? వాట్ ఈస్ బ్లాకింగ్ ది లీడర్స్ అనేది మనం అడగాలి, అంతే తప్ప. అదే సార్, ఫ్రమ్ దట్ సైడ్ మీరు ఆర్ బీయింగ్ బ్లాక్డ్ అంటే, ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఇస్తే యు ఆర్ ఆన్ ది ఫోర్జింగ్ డైరెక్షన్, యు ఆర్ ఆన్ అప్సర్చ్. ఇవాళ ఫార్చునేట్గా నాకు అవసరం లేదు, ఫార్చునేట్గా. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ విజయనగరంలో కలిసాం, లాస్ట్ మంగళవారం. అవును, 6 రోజులైంది. విజయనగరంలో నా కాన్స్టిట్యున్సీ కాదు, నా ప్రాంతం కాదు, మీకు ఏ రకంగా సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. విజయనగరంలో ఆ 500 మీటర్లో రోడ్డుకి 2 వైపులా ఉన్న క్యూ లైన్లో నాకెంత గౌరవం ప్రజలు ఇచ్చారు. మిమ్మల్ని ఎంతమంది పలకరించారో, మిమ్మల్ని చూసి ఎంతమంది కేకలు పెట్టారో నేను ప్రత్యక్ష సాక్షిని. మీరే ప్రత్యక్ష సాక్షి. ఎస్, నాకు తెలిసి రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా అందులో 10వ వంతు కేకలు కానీ ఇంకోటి కానీ ఉండవు. కేరింతలు కెవ్వు కేకలు లేవు. మీరు కాబట్టి అంటే నేను అనేది, ప్రజల్లో నాకు అంత గౌరవం ఉన్నప్పుడు ఈ పదవి పదవి నాకెంత అంటలా, ఇవ్వనందువల్ల నాకు నష్టం లేదంటున్నా. అదే, మీకు వాటిల్లో నష్టం ఏం లేదు. నాకు వాటిల్లో నష్టం ఏమీ లేదు. మీ ఇమేజ్ ఏం తగ్గదు, మీ పాపులారిటీ తగ్గదు. ఎవడైనా మంత్రి అయితే 10 మంది గుర్తిస్తారేమో అని అనుకుంటారు జనరల్గా. అవును, అసలు నాకు ఏ పదవి లేకుండా నాకు ఆ గుర్తింపు ఉంది. ఈవెన్ నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా నాకు ఆ గుర్తింపు, అదే గుర్తింపు ఉండేది. అవును, ఈసారి ఎమ్మెల్యే కాకపోయినా, ఈసారి నేను ఎమ్మెల్యే కాకపోయినా, గెలవకపోయినా, పోటీ చేస్తే గెలుస్తారులేండి. అందుకని ఎమ్మెల్యే కాకపోయినా కూడా నాకు అదే ప్రజాదరణ ఉండేది, దాంట్లో అయితే డౌట్ లేదండి. యాజ్ ఎ మీడియా పర్సన్ ఐఎమ్ సో you are being loved and admired by lot of people, lot of neutral people. అందరికీ పార్టీ అఫిలియేషన్ ఉండదు కదా. పార్టీ అఫిలియేషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బయటకు చెప్పలేకపోవచ్చు, నాతో వ్యక్తిగతంగా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. న్యూట్రల్ పీపుల్ లో ఎస్ నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఎస్, సో అంచేత ఏ పదవి రాలేదు అన్న బాధ హానెస్ట్గా చెప్తున్నా, నాకు ఏ కోసమే లేదు. హానెస్ట్గా చెప్తున్నా. ముందు ప్రమాణ స్వీకారం రోజు పిలుపు వస్తుందని అనుకున్న మాట నిజం. ఒక 2-3 నిమిషాలు ఓకే, ఆర్ అట్ ద మోస్ట్ 5 నిమిషాలు వదిలేసాం. పూర్తిగా ఎమ్మెల్యేగా నా పనిలో నేను. మీ అంత బిజీగా ఎవరు లేరని నా ఉద్దేశం అండి. అట్లీస్ట్ మినిమం 5 నుంచి 5.5 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటున్నా. 1-1.5 ఇటు వస్తున్నా, హైదరాబాద్ వస్తున్నా. నేను మధ్యాహ్నం వచ్చా, వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతున్నా. 6 o'clock నా ఫ్లైట్. సో నేను ఫుల్ బిజీగా ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ మై డ్యూటీ విత్ ఓవర్వెల్మింగ్ పబ్లిక్ support following at every nook and corner of the state. Yes. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. సో ఐ గాట్ వాట్ ఐ హడ్ ఎక్స్పెక్టెడ్. మీరు ఆశించింది మీకు దక్కుతుంది. నేను ఆశించింది ప్రజాభిమానం. అది నేను ఆశించిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ నాకు దక్కుతుంది. Present continuous tense. Yes, present continuous tense. దక్కుతుంది. So I am happy. But your fans are not happy. You should also make it a point. మీకు ఏదైనా వస్తే వాళ్ళు చంకలు గుద్దుకుందామని ఆలోచనలో ఉన్నారు, అది జరగట్లేదు. వాళ్ళు దాని గురించి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఎందుకంటే టీటీడీ బోర్డు, ఇందాక నేను అన్నట్టుగా టీటీడీ చైర్మన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. అది ఏదో మొత్తానికి ఢిల్లీ డాలీయింగ్లో ఉంది. అది నెక్స్ట్ ఇంకేదో స్టేట్ రిప్రజెంటేటివ్ ఇన్ ఢిల్లీ అనేది అదే ఒకటి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా జరగలేదు. ఇంకా ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది అంతా ఒక సస్పెన్స్ సినిమాలో నడుస్తుంది. జరగనిదే ఎందుకు జరగలేదో
ఐ థింక్ పీపుల్ విల్ నో. ఓ తెలుసుకునేంత ఉందండి. ఐ థింక్ పీపుల్ మైట్ నో అంటే నేను ప్రజలకే ఆ అండర్స్టాండింగ్ ఉంది అని నా అభిప్రాయం. అది నాకు లేకపోవచ్చు, మీకు లేకపోవచ్చు. కాకపోవచ్చు, పబ్లిక్ ఆర్ మోర్ సెన్సిటివ్ అవును. కదా. అది డెఫినెట్గా పబ్లిక్ కెన్ గేజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ బట్ 100% పబ్లిక్ తరఫున కానీ మీడియా తరఫున కానీ బట్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై ప్రజెంట్ జాబ్ విత్ ది ఓవర్వెల్మింగ్ పబ్లిక్ సపోర్ట్. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్ అండి. ఇట్స్ ఎ ట్రూత్ ఆల్ ది వైల్. అర్థమైనోడికి అర్థమైనంత. అర్థమైన వాడికి అర్థమైనంత బై లెటర్ అండ్ స్పిరిట్. రైట్. సో మీరు రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఉన్నత స్థానాలు, సమున్నత స్థాయికి ఎదగాలని ఆ అవకాశాలు ఎక్కువ నిండుగా మెండుగా కనిపిస్తున్నాయి. బట్ ఏ నిర్ణయాలు ఎప్పుడు వెలువడతాయో, ఎప్పుడు ప్రచురణలోకి వస్తాయో తెలియదు కాబట్టి అంతవరకు వెయిటింగ్ లో ఉంటారు అందరూ, మీ అభిమానులందరూ. వీ విష్ యూ వెరీ 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 గుడ్ టైమ్స్ అహెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ రాజు గారు. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజుగారు నార్మల్గా బాణాలు వేసేటట్టుగా మాట్లాడే నైజం లక్షణం పుట్టుకతో వచ్చిన మన రఘురామకృష్ణరాజు గారు ఈసారి కొంచెం ఆచితూచి చాలా సమతూకంతోనే మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ కూడా ఆయన ఏ విషయంలోని చక్ అని మాట్లాడలేదు. ఆ పరిణితిని కూడా మనం ఇక్కడ ఆయనలో గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.